చిక్కుముడి గురువు గారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీని నిలబెడతా అంటున్నారు, కానీ చంద్రబాబు నాయుడు ఉన్నారు, తన యొక్క వారసుడు లోకేష్ గారు ఉన్నారు, కూటమి అని కూడా ఉంది. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ తెలుగుదేశాన్ని లాక్కుంటాడా, లేదా కొత్త పార్టీ తాత తెలుగుదేశం అని మీరు చెప్పినట్టుగా ఏర్పాటు చేస్తాడా? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం అని ఏదైతే ఉందో అందులోకి కూటమి నాయకులంతా రావచ్చుగా. తెలుగుదేశంలో పెద్ద ఆయనని ప్రాణంగా ప్రేమించిన వాళ్ళంతా వచ్చేయచ్చుగా. 5 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయినా మా మొహాన మంత్రి పదవి ఇప్పటికీ లేదు. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారని కడుపు మంటతో, అక్కసుతో, కోపంతో రగిలిపోతున్న రాజకీయ దురంధరులు చాలామందే ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఉంటుందిగా, ఆ మనవడన్నా వచ్చి మన మొహాన్ని ఇంత పదవిస్తాడేమోననే ఆశ ఉంటుందిగా. అవును. సో చాలా వరకు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశంలో గడచిన 4-5 సార్లుగా శాసనసభ్యులుగా గెలిచి అన్యం పుణ్యం తెలియని పసిపాపల్లాగా, దిక్కు దివాణా లేని వయోవృద్ధుల్లాగా శాసనసభ్యులు అని మాత్రమే ఒక ముద్రతో 20-30 ఏళ్ల రాజకీయంలో ఉండి కూడా ఏమీ చెయ్యలేక అసెంబ్లీ సమావేశాలకి మాత్రం వచ్చి వెళ్ళే అటెండెన్స్ కోసం ఉన్నట్టుగా ఉన్న వాళ్ళంతా రేపు జూనియర్ ఎన్టీఆర్ వైపు వచ్చి నిలబడితే, ఇప్పటికే నేను గతంలోనే చెప్పా, కూటమిలో సఖ్యత కొరవడుతుంది. నేరుగా చంద్రబాబు నాయుడు గారిని జనసేన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని దుయ్యబడతారు, జనసేన అధినేతను కూడా దుయ్యబడతారు అన్న. ఏం జరుగుతుంది? జరగట్లేదా? జరుగుతుంది అదే విధంగా కదా. కాకపోతే తెలుగుదేశంలో ఇన్ని 20-30 సంవత్సరాల శాసనసభ్యత్వానికి ఈ రోజుకి మంత్రి పదవి లేదు, ఈ రోజుకి పార్టీ కీలక పగ్గాలు మనకి రాలేదు, ఈ రోజుకి పార్టీలో ఒక జిల్లా స్థాయి నాయకుడి స్థితి మనకి రాలేదు అని బాధపడే వాళ్ళంతా రేపు ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటే తెలుగుదేశం పార్టీ ఎటుంటున్నప్పుడు? మరో వైస్రాయ్ హోటల్ సంఘటన తిరిగి జరగచ్చు. అబ్బే లేదు, ఇప్పుడు వైస్రాయ్ పాతది అయిపోయింది. ఏ పార్క్ హైతో ఏ లెమన్ ట్రీనో అనుకుందాం. ఎందుకంటే ఇందులో ఫ్లోర్లు కూడా ఎక్కువ, వైస్రాయ్లో తక్కువ. ఇప్పుడు అక్కడంతా కలంజీగా ఉంది, ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి, చెప్పలేము. ఓకే, ఇవాళ నేను చేసి తప్పించుకున్నా ఏదో ఒకరోజు రిటర్న్ గిఫ్ట్ ఉండి తీరుతుంది. భగవంతుడు ఇచ్చి తీరుతాడు, కర్మ వెంటాడుతూనే ఉంటుంది. మనం మన స్వార్థ ప్రయోజనాల కోసం, మన లాభాపేక్షాల కోసం, మనకున్న ఆశల కోసం, రాజకీయ కాంక్షల కోసం, పదవి వ్యామోహాల కోసం మనం చేస్తున్న పని ధర్మబద్ధమైనదైతే నిలబడతాం, అధర్మమైనదైతే